తార్కికముతో కూడుకుని బాగుగా ఆలోచించవలసినది ఈ నామం అన్నమాట. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 680వ నామము భావాభావ వివర్జిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, భావ అంటే ఉండటం అనే స్థితి, అభావ అంటే లేని స్థితి. ఈ 2 స్థితుల చేత కూడా అమ్మవారు విడవబడినది అన్నమాట. అమ్మవారు భావస్థితి, అభావస్థితి ఈ రెండిటికి కూడా అతీతమై ఉంటుంది కదా. ఆ తల్లి ఉందా అంటే మన నేత్రాలు కనిపించడం లేదు కదా, లేదా అంటే కేవలం మనోనేత్రాలకు మాత్రమే దర్శనమిస్తుంటుంది. కనుక ఈ 2 స్థితులకు అతీతురాలు సాక్షాత్తు ఆ జగన్మాత. రజ్జు సర్వభ్రాంతి అనే దానిని మనం వినే ఉంటాం కదా. సంధ్యా సమయంలో వెలుతురు ఉండి ఉండని స్థితిలో దారిలో ఉన్న ఒక పెద్ద త్రాడును చూసి పాము అని భయపడుతూ ఉంటాం కదా. కానీ దగ్గరికి వచ్చి చూస్తే గాని అది తాడు అని మనకు తెలియదు. ఇదే భావస్థితి అంటారు. భావస్థితిలో ఉన్న పాము, అభావస్థితిలో ఉన్న త్రాడు, ఈ 2 కూడా జగన్మాత యొక్క స్థితులే కదా. జగన్మాతకు ఈ ప్రపంచంలో ప్రియమైనవి గాని అప్రియమైనవి గాని లేవని చెప్పుకున్నాం. ఆ తల్లి వీటన్నిటికీ సాక్షి రూపంగా మాత్రమే ఉంటుంది. భావము అంటే నామరూపాలతో అందరికీ కళ్ళకు కనిపించే కారణం. అభావము అంటే కనిపించే లేదా దృష్టగోచరమయ్యే ఈ ప్రపంచానికి కారణమైంది. ఈ రెండిటి నుండి విడువబడినది సాక్షాత్తు ఆ జగన్మాత. ఆమె సగుణ స్వరూపము భావము, నిర్గుణ రూపము అభావము. ఈ రెండిటికి అతీతమైన నిర్వికార చిన్మాత్ర స్వరూపము ఆ తల్లి. జడ స్వరూపమైన నామరూపాత్మకమైన ఈ ప్రపంచానికి చైతన్యాన్ని ప్రసాదిస్తూ అగోచర స్వరూపిణి, సత్వమాత్రం అగోచరం అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడిన జగన్మాతయే భావాభావ వివర్జిత అయింది. ఈ భావాభావ స్థితులకు మనం మరొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. నమశివాయ అనేది ఈశ్వరునికి మనం భక్తిపూర్వకంగా సమర్పించే నమస్కార మంత్రం అన్నమాట. ఇందులో సాహిత్యపరంగా మనకు అర్థమయ్యే రీతిలో మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని స్మరించేటప్పుడు మనం ఒక భావస్థితికి గురవుతూ ఉంటాం. కానీ పంచాక్షరి కల్పాన్ని అనుసరించి యవాన శివః అనేది కూడా మంత్రమే అన్నమాట. ఈ పదానికి అర్థం మనం సరిగ్గా తెలుసుకోలేం. భావము అంతకంటే కనబడడం లేదు కదా. ఇక్కడ నమశివాయ అంటే మనకు అర్థమైంది. యవాన సింహ అంటే మనకి అర్థం కావటం లేదు కదా. కానీ ఇది కూడా ఒక మంత్రమే. ఈ మంత్రాన్ని అనుష్ఠించినట్లయితే శత్రుస్తంభం జరుగుతుంది. కానీ అర్థం భావం కనబడదు కదా ఈ మంత్రంలో. కాబట్టి అభావము అని అనుకోవచ్చు. కానీ మనం గమనించలేని మనకు తెలియని భావము యవాన సింహ అనే మంత్రంలో ఉంది. అందుకే అది ఒక మంత్రమైంది. ఆ విధంగా తల్లి భావాభావ వివర్జిత అయిందనమాట. భావాభావములకు ఇంకా ఉదాహరణలు మనం చెప్పుకోవాలంటే, నిండు పూర్ణిమ నాడు వెన్నెల వెజ్జల్లు పడుతుంది. ఆ వెన్నెలను మనం అనుభవించగలము. ఇది ఒక భావస్థితి. కానీ ఆ వెన్నెలను మనం చూడలేము అనేది అభావస్థితి. ఈ 2 స్థితులను సృష్టించింది ఆ అభావ స్థితులు 2 కూడా అమ్మవారే ఉంది కదా. కేవలం సాక్షి రూపంగా ఉన్న మాత భావాభావ వివర్జిత అయింది. ఈ విశ్వం మొత్తంలో పదార్థాలన్నీ కూడా 6 రకాలుగా విభజింపబడ్డాయి. వీటిని భావాలు అంటుంటారు. అవేంటి? ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్య, విశేష, సమవాయము. అదేవిధంగా అభావములు 4 రకాలుగా విభజింపబడ్డాయి. అవేంటంటే ప్రాగాభావము, ప్రధ్వంసాభావము, అన్యోన్యాభావము, అత్యంతాభావము. ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి ముందు ఆ వస్తువు అక్కడ ఉండదు. ఆ స్థితిని ప్రాగాభావము అని అంటూ ఉంటాము. వాడుకలో ఉన్న వస్తువు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఆ వస్తువును ఉండని స్థితిని ప్రాధ్యంసాభావము అని అంటూ ఉంటాం. ఒక వస్తువు లేదా పదార్థంలాగా మరొకటి ఉండని స్థితిని అన్యోన్యాభావము అంటాము. అంటే ఆ అన్యోన్యతా భావం అనేది అక్కడ ఒక పదార్థంలాగా మనకి కనిపించదు. ఒక మనిషికి మధ్య అన్యోన్యత అన్నది ఉంటుంది. దీన్ని అన్యోన్యతా భావం అని వ్యవహరిస్తూ ఉంటాం. అసలు ఉండటానికే అవకాశం లేని స్థితిని అత్యంతాభావంగా పిలుస్తూ ఉంటాం. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవటము, ఉన్న వస్తువు నాశనం కావటము, పోలిక లేకుండా ఉండటం, అసలు ఉండకపోవడం, ఈ లక్షణాలేవి అంటని స్థితి కలిది భావ వివర్జిత. ఇవేమైనా అమ్మవారికి అంటుతాయా? కాబట్టి అంటవు. కాబట్టి ఆ స్థితిని భావ వివర్జిత అని అంటూ ఉంటాం. ఎంతో తార్కికముతో కూడుకుని బాగుగా ఆలోచించవలసినది ఈ నామం అన్నమాట. ఉండటం అనేది దృగ్గోచరమైన భావస్థితి, లేకపోవటం అనేది ఊహారూపమైన అభావస్థితి.
ఈ 2 స్థితుల చేత వర్ణింపబడినదే. ఆ 2 స్థితుల్లోనూ సమస్త విశ్వంలో సంభవించే అన్ని ఘటనలకు కేవలం సాక్షి రూపంగా ఉండే జగన్మాతను భావాభావ వివర్జిత అనే నామంతో మనం గనక స్మరిస్తూ ఉన్నట్లయితే, ఆ తల్లి దయ వల్ల ఏది శాశ్వతమో దాన్ని మనం అందుకోగలుగుతాము. దానికోసం మనం ప్రాకులాడాలి. అంతేగాని అశాశ్వతమైన మన కంటికి కనిపించే దాని గురించి కాదు. కంటికి కనిపించని శాశ్వతమైన అమ్మవారి రూపం కోసం మనం ప్రాకులాడాలి. శ్రీమాత్రే నమః. ఎంత